దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక పర్యాయం మనందరం కూడా ఈ విధంగా కూడి ప్రభుని స్తుతించడానికి, ప్రభునామాన్ని గణపరచడానికి, ఆ సర్వోన్నతుడైన దేవుడిచ్చిన సమయాన్ని బట్టి ఇప్పుడు ఎల్లప్పుడు యుగాయుగములు ఆయనకి స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపించబడును గాక. దేవుని చేత ప్రేమింపబడి క్రీస్తులో భద్రం చేయబడిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసు నామములో షలోమ్. దేవుని కృపా సమాధానాలు ప్రభు మనెల్లరకు అనుగ్రహించి తన కృపలో బలపరచును గాక. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశం చెప్తానని చెప్పాను. దేవుడు, దేవుళ్ళు, దయ, ఈ మూడు విషయాల్ని క్లుప్తంగా, అంటే నేను విస్తరించి మాట్లాడను కానీ క్లుప్తంగా కొద్ది కొద్దిగా వివరించి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఈ ప్రపంచంలో 800 కోట్ల మంది ఉన్నారు. ఈ 800 కోట్ల మంది 2 రకాలైన జనాలు. అందులో మొదటి రకం 85% ఉన్నారు. వీళ్ళందరూ అనేది ఏంటంటే దేవుడు ఉన్నాడు అన్నారు. 85% మంది చెప్పేది ఏంటంటే దేవుడు ఉన్నాడు. ఇక మిగతా 15% మంది ఏం చెప్తున్నారంటే అసలు దేవుడు లేడు, అసలు దేవుడే లేడు, ఈ సృష్టి దానికంతటికి అదే నడిపించబడుతుంది అంటున్నారు. సరే, అసలు దేవుడు ఉన్నాడా, దేవుడు లేడా అని పరిశీలన చేస్తే ఒక చిన్న ఉదాహరణతో మనం ముందరకు వెళ్ళొచ్చు. మీకు ఎప్పుడైనా సైన్స్ పాఠాలు వింటే, ఆ సైన్స్ పాఠాల్లో లేకపోతే ఎప్పుడైనా భూ సంబంధమైనటువంటి విషయాలు, సౌర కుటుంబపు సంబంధమైన విషయాలు మీరు విన్నట్లయితే ఒక విషయాన్ని చెబుతూ ఉంటారు. భూమి తన కక్షలో సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఇది పెద్ద చదువుకోక్కర్లేదు, అందరూ తెలిసిందే కదండి. ఇది సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంది. అయితే దానికి ఒక కక్ష ఉంది. కక్ష అంటే ఏంటి? కోపం కాదు, దానికి ఒక లైన్ ఉంది. అది ఒక లైన్లో తిరుగుతుంది. ఒకవేళ ఆ లైన్లో తిరిగేటువంటి ఆ భూమి సూర్యునికి కొంచెం దగ్గర అయిందనుకోండి, కొంచెం దగ్గర అయితే భూమి అంతా కూడా సూర్యుని యొక్క వేడికి తట్టుకోలేక మొత్తం అంతా మాడి మసైపోతుంది, బూడిదైపోతుంది. అదే ఆ భూమి కాక సూర్యునికి తన కక్షలో తను తిరుగుతున్నటువంటి ఆ కక్షలో నుంచి కొంచెం దూరం అయిందనుకోండి, భూమి అంతా కూడా ఐసుతో నింపబడి భూమి అంతా నాశనం అయిపోతుంది. అంటే ఈ భూమి సూర్యునికి దగ్గరైన ప్రమాదమే, దూరమైన ప్రమాదమే. కానీ ఈ భూమి కొన్ని కోట్ల సంవత్సరాలుగా సూర్యుని చుట్టూ దగ్గర అవ్వకుండా, దూరం అవ్వకుండా తన కక్షలో తాను తిరుగుతూ భూమి యొక్క వాతావరణాన్ని కాపాడుకుంటూ ఉంది. మీకు మంచి మాట చెప్తాను. మీరు ఎప్పుడైనా టౌన్లకు వెళ్ళారనుకోండి, పట్టణాల్లోకి వెళ్ళారనుకోండి, అక్కడ 4 రోడ్ల కూడల్లో ఒక పోలీస్ ఆయన ఉంటాడు. ఆయన ఏం చేస్తుంటాడు? ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. ముందు ఈ వరుస వాళ్ళు రండి, తర్వాత ఆ లైన్ వాళ్ళు రండి, తర్వాత ఈ లైన్ వాళ్ళు రండి, మీరు ఆగండి, మీరు వెళ్ళండి, మీరు ఉండండి అని చెప్పి ట్రాఫిక్ పోలీస్ కంట్రోల్ చేస్తూ ఉంటాడు. ఒకవేళ అక్కడ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆయన అక్కడ కంట్రోల్ చేయకపోతే అక్కడ ఏమవుతుందండి? భయంకరమైన ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఎందుకంటే ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడు ట్రాఫిక్ జామ్ అవుతుంది, చాలా ప్రమాదాలు జరుగుతాయి.
భూమి మీద నడిచేటువంటి మనుషులు ఒక నియంత్రణ చేసేవాడు లేకపోతేనే ఇన్ని ప్రమాదాలు అవుతుంటే, ఈ సృష్టిలో ఉన్నటువంటి ఈ జీవరాశి అంతా, ఈ సృష్టిలో ఉన్నటువంటి ఈ సమస్తమైనటువంటి గ్రహాలు, సూర్యులు, చంద్రులు, నక్షత్రాలు, లేకపోతే వాటి గ్రహాలు, వాటి కక్షల్లో తిప్పేవాడు, నియంత్రించేవాడు లేకపోతే అవి కూడా ప్రమాదాలకు గురవుతాయి. అంటే మనకు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఖచ్చితంగా ఈ సౌర కుటుంబాన్ని, ఖచ్చితంగా ఈ సృష్టిని, ఈ పాలపుంతను, లేదా ఈ నక్షత్రాల సమూహాలను స్వాధీనపరుచుకుని నియంత్రణ చేసే ఒక మహాశక్తి ఈ సృష్టి వెనకాల ఉంది. ఆ సృష్టి వెనకాల ఉన్న మహాశక్తి దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇప్పుడు మనకి సింపుల్గా దేవుడు అనేవాడు ఉన్నాడు అనే విషయం తెలిసింది. అయితే భూమి మీద 4000 పైచిలుకు మతాలు ఉన్నాయి. 4000 పైచిలుకు మతాలు ఉన్నాయి. ఈ 4000 పైచిలుకు మతాలలో ఏ దేవుడు? మీకు ఇంకో మాట కూడా చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ప్రతి మతంలో కొన్ని వందల మంది దేవతలు ఉన్నారు. హైందవ మతంలో అయితే భారతదేశంలో 3,000,000 దేవతలు ఉన్నారు. చైనా మతంలో అయితే 600 మంది దేవతలు ఉన్నారు. ఒక్కొక్క మతంలో కొన్ని వందల మంది దేవుళ్ళు అనబడిన వారు ఉన్నారు. కానీ వీరందరూ కూడా, మత పెద్దలందరూ కూడా చెప్పేటువంటి ఒక చక్కటి మాట ఏంటంటే, వారందరూ ముక్త కంఠంతో ఒక ఉమ్మడి పదాన్ని వాడుతున్నారు. ఏంటి అంటే, దేవుళ్ళు అనేవాళ్ళు 100 మంది ఉండరు, దేవుళ్ళు 2-3 ఉండరు, దేవుడు ఒక్కడే. దేవునికి స్తోత్రం. భారతదేశంలో మనం ఉన్నాం కనుక, భారతదేశంలో ప్రధానమైన మతం హైందవ మతం కనుక, హైందవ మత పెద్దలైనటువంటి ఒక ఆయన చిన్నజీఆర్ స్వామి గారు ఒకసారి ఒక స్కూల్లో ఇంటర్వ్యూ ఇస్తే, ఆ స్కూల్లో ఆ పిల్లోడు అడిగాడు, అయ్యా మనకి ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు అని అడిగితే, ఆ చిన్నజీఆర్ స్వామి గారు చెప్పిన మాట ఏంటంటే, వాళ్ళందరూ దేవుళ్ళు కాదయ్యా, దేవుళ్ళు 100 మంది ఉండరు, 3,000,000 దేవతలు ఉండరు, దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే ఉంటాడు అని చెప్పాడు. అంటే దేవుడు ఒక్కడే. క్రైస్తవ్యం చెప్పినా దేవుడు ఒక్కడే అని చెబుతుంది, హైందవ్యం చెప్పినా దేవుడు ఒక్కడే అని చెబుతుంది, ఇస్లాం చెప్పినా దేవుడు ఒక్కడే అని చెబుతుంది. అసలు ఈ భూమి మీద ఉన్న మతాలన్నీ తీసుకున్న ఏ మతస్థుడైనా చెప్పేటువంటి ఒకే ఒక్క మాట ఏంటంటే, దేవుళ్ళు ఎక్కువ మంది ఉండరు, దేవుడు ఒక్కడే. హల్లెలూయా. అయితే దేవుడు ఒక్కడే. దేవుడు లేడు అన్న కాడ నుంచి దేవుడు ఉన్నాడు అన్న కాడికి వచ్చాం. దేవుడు ఉన్నాడు అన్న కాడ నుంచి దేవుడు ఒక్కడే అన్న కాడికి వచ్చాం. అసలు నువ్వు దేవుడు ఒక్కడే అయితే ఏ దేవుడు? ఏ మతస్థుల దేవుడు? ఇప్పుడు ఏ మతస్థులు ఆరాధించేవాడు దేవుడో మనకు తెలియాలంటే, అసలు దేవుడికి ఉండేటువంటి కొన్ని లక్షణాలు మనకు తెలియాలి. దేవుడు అనేవాడికి ఉండాల్సినటువంటి 3 లక్షణాలు, అంటే మనం పెట్టుకునేవి కాదు, 3 లక్షణాలు. అంటే ఆలోచన చేస్తే దేవుడు అనేవాడు ఇలా ఉండాలి అని చెప్పుకుంటే 3 లక్షణాలు. మొట్టమొదటి దేవుడు అనేవాడికి ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం ఏంటంటే, సృష్టికర్త అయి ఉండాలి. ఏం చేయాలి? సృష్టికర్త అయి ఉండాలి, సృష్టించేవాడై ఉండాలి. సృష్టిలో నుంచి పుట్టుకొచ్చిన వాడు సృష్టమే అవుతాడు తప్ప సృష్టికర్త అవ్వడు. సృష్టించిన వాడు సృష్టికర్త కానీ సృష్టిలో నుంచి వచ్చిన వాడు సృష్టమే. అంటే దేవుడు అనేవాడు ఏమై ఉండాలంటే, సృష్టించిన వాడై ఉండాలి, సృష్టికర్త అయి ఉండాలి, ఈ సమస్తమును సృజించిన వాడై ఉండాలి, సమస్తమును కలుగజేసిన వాడై ఉండాలి. దేవుడు అంటే సృష్టికి అవతల ఉన్నవాడు.
సృష్టికి అతీతుడు. దేవునికి స్తోత్రం. మొదటిది ఆయన సృష్టించిన వాడై ఉండాలి. రెండవది తాను సృజించిన సృష్టి మీద అధికారము కలిగిన వాడై ఉండాలి. ఎలాగా? తాను సృజించిన సృష్టి మీద అధికారం కలిగిన వాడై ఉండాలి. ఇక మూడవది, సృష్టించిన వాడు ఆ సృష్టిని తన స్వాధీనపరుచుకోగలిగిన వాడై ఉండాలి. అంటే సృష్టికి అతీతుడై ఉండాలి. సృష్టి బలము కంటే బలవంతుడై ఉండాలి. నా మాట అర్థమవుతున్నాయి మీకు? దేవునికి స్తోత్రం. అర్థం అవ్వలేదు అనుకోండి, ఇది అర్థం అవ్వలేదు కాబట్టి నువ్వు పరలోకం రావద్దని దేవుడు ఏమంటావు? శుభ్రంగా నిద్ర అంట. గుర్రకు మాత్రం పెట్టకండి. దేవునికి స్తోత్రం. అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది, కావలసిన వాళ్ళు వింటారు. వద్దనుకో వాళ్ళు శుభ్రంగా నిద్ర అంటే సాయంత్రం ఎలాగో ఉపవాసపూటలు జరుగుతున్నాయి కదా, వాక్యం ఇంద్రిగాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడికి 3 లక్షణాలు చెప్పాను. ఒకటి, సృష్టికర్త అయి ఉండాలి. తాను సృజించిన సృష్టి మీద అధికారం కలిగిన వాడై ఉండాలి. రెండవది, సృష్టికి అతీతుడై ఉండాలి. తాను సృజించినటువంటి సృష్టికి అతీతుడై ఉండాలి. ఈ 3 లక్షణాలు కలిగిన వాడు ఎవడున్నాడా? అసలు సృష్టిని సృజించిన వాడు ఎవడున్నాడా అని నేను పరిశీలన చేయటం ప్రారంభించాను. ఈ సృష్టిని సృజించినటువంటి సృష్టికర్త ఎవరు? హీ ఈస్ ద క్రియేటర్ ఆఫ్ ద దిస్ క్రియేషన్ అనే క్వశ్చన్ నేను రైట్ చేసుకుని ఆలోచించడం మొదలుపెట్టాను. ఆలోచించినప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే నేను గూగుల్లో ఒక టైప్ చేశాను, విచ్ రిలీజియన్ గేవ్ ఏ గుడ్ అకౌంట్ అబౌట్ ద క్రియేషన్. నేను ఆ మాట చెప్తాను. విచ్ రిలీజియన్ గేవ్ క్లియర్ క్రియేషన్ అకౌంట్ అనేటువంటిది గూగుల్ ఏఐలో కొడితే గూగుల్ ఏఐ చెప్పింది ఏంటో తెలుసా? చెప్తాను చూడండి. జుడాయిజం, క్రిస్టియానిటీ, ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 1 and 2 offer the foundational account detailing how God created the universe, earth and life in 6 days and rested on 7th day. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? ఏ దేవుడు సృష్టిని సృజించాడో, ఏ మతము క్రియేషన్ సృష్టి గురించి సరైనటువంటి అవగాహన ఇచ్చింది అని అడిగితే ఆ ఏఐ చెప్పింది ఏంటో తెలుసా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, లేదా ఆ యొక్క గూగుల్ ఇచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా? క్రిస్టియానిటీ, లేకపోతే జూడాయిజంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆది ఖండములో ఉన్నటువంటి మొదటి 2 అధ్యాయాలు దేవుని యొక్క సృష్టికి క్లియర్ అండర్స్టాండింగ్, క్లియర్ ఫౌండేషనల్ సోర్సెస్ ఇచ్చిందని చెప్పింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటంటే సృష్టికర్త ఎవరయ్యా అంటే క్రైస్తవులు ఆరాధించేటువంటి దేవుడు, యూదులు ఆరాధించేటువంటి దేవుడు ఈ సృష్టికి ఆధారభూతుడును సృష్టికర్త అయి ఉన్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదా. హల్లెలూయా, హల్లెలూయా. నీకు జాగ్రత్తగా ఒక్కో స్టెప్ చెప్తున్నాను. ఫస్ట్ దేవుడు లేడన్నా కాడి నుంచి అడగొచ్చాం, దేవుడు ఉన్నాడు. దేవుడు ఎక్కడ ఉన్నా కాడి నుంచి అడగొచ్చాం, దేవుడు అక్కడే అన్నగాడికి వచ్చాం. దేవుడు అక్కడే అన్నగాడి నుంచి అడగొచ్చాం. దైవ లక్షణాలు తిరిగొచ్చాం. దైవ లక్షణాలన్నీ చూస్తే ఏ దేవుళ్ళు దైవ లక్షణాలు కనబడుతున్నారా, ఏ దేవుడు సృష్టించిన వాడు అని చూస్తే బైబుల్ చెప్పుచున్న దేవుడే, బైబుల్ ఆరాధించుచున్న దేవుడే, బైబుల్ ప్రకటించుచున్న దేవుడే సృష్టికర్త అయి ఉన్నాడని ఆ యొక్క సృష్టి తెలియపరుస్తా ఉంది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లరా, జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం. ఒకటి, సృష్టించిన వాడై ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుదాం. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 17వ వచనం. యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతియగు యెహోవాను పేరు వహించువాడా, శూరుడా, మహాదేవా, నీ అధిక బలము చేతను, చాచిన బాహు చేతను భూమి ఆకాశములను సృజించితివి, నీకు అసాధ్యమైనది ఏదియో లేదు. ఆమేన్, హల్లెలూయా.
బైబిల్ చాలా స్పష్టంగా చెబుతుంది, ఆయన తన బాహుబలము చేత, తన శక్తి చేత ఈ సమస్త సృష్టిని సృజించినవాడు. ఎవరయ్యా దేవుడు అంటే, ఈ సృష్టిని సృజించిన వాడే దేవుడు అనుకుంటే, ఆ సృష్టిని సృజించిన వాడు ఎవరయ్యా అంటే మనం ఆరాధించుచున్నటువంటి దేవుడే. మనం ఆరాధించుచున్న యెహోవా రాఫా, యెహోవా షమ్మా, యెహోవా ఈరే, యెహోవా షాలోమ్, యెహోవా నిస్సి, ఎల్ రోయి, ఎల్ షదాయ్ నామము కలిగిన ఈ సర్వోన్నతుడైన దేవుడు ఈ సమస్త సృష్టికి సృష్టికర్తయై ఉన్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. రెండవది, సృష్టి మీద అధికారం కలిగి ఉండాలి. తాను సృజించిన సృష్టి మీద అధికారాన్ని కలిగి ఉండాలి. ఈ విషయం చెప్పచ్చో లేదు నాకు తెలియదు, కానీ నేను మర్మంగా చెబుతాను, వినండి. ఒక ఆయన ఇంకొక ఆయన భార్యను తీసుకెళ్ళిపోయాడు. ఒక ఆయన ఇంకొక ఆయన భార్యని తీసుకెళ్ళిపోయాడు. ఎక్కడ తీసుకెళ్ళిపోయాడు అంటే లంకలోకి తీసుకెళ్ళిపోయాడు. లంకలోకి తీసుకెళ్ళిపోతే ఇప్పుడు ఈయన తన భార్యను ఎత్తుక్కుంటూ ఇప్పుడు లంకలోకి వెళ్ళాలి. ఇప్పుడు లంకలోకి ఎలా వెళ్ళాడంటే, ఈయన కొన్ని కోతుల సహాయంతో వంతుని కట్టుకుని వంతుని మీద నడుచుకుంటూ వెళ్ళాడు. రైట్, వినండి. ఇప్పుడు అసలే ఏ వంతులు లేకుండా లంకలోకి తీసుకెళ్ళిపోయినాడు గొప్పోడా, తన భార్య తీసి తెచ్చుకోవడానికి వంతులు కట్టుకున్నవాడు గొప్పోడా? దేవునికి స్తోత్రం కదా. మనం ఆరాధించుచున్నటువంటి దేవుడు ఎటువంటి వాడంటే, తన ప్రజల క్షేమం కొరకు, తన ప్రజల సుభిక్షత కొరకు, తన ప్రజల యొక్క రక్షణ కొరకు ఈ సృష్టిని స్వాధీనపరుచుకుని సముద్రమును 2 భాగాలుగా చేసిన వాడు నా యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. తన ప్రజల క్షేమం కొరకు ఈ సృష్టిని తన స్వాధీనపరుచుకుని, జాగ్రత్తగా వినాలి, యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నా యుద్ధం ఇంకా ముగించలేదు, సూర్యుడా ఆగు, చంద్రుడా ఆగు అనగానే సూర్యుడు చంద్రుడిని దేవుడు ఆపేసేయడం. సూర్యుడు చంద్రుడు ఆగడం అంటే ఏది ఆగింది? భూమి తిరగడం ఆగిపోయింది. గంటకి 1600 కిలోమీటర్ల స్పీడ్తో తిరుగుతున్నటువంటి భూమి ఒకేసారి ఆగిపోతే ఎంత ప్రమాదం జరుగుతుందో తెలుసా? ఈ భూమి మీద ఉన్న అన్ని గాల్లోకి ఎగిరిపోతాయి, నీళ్ళన్నీ గాల్లోకి ఎగిరిపోతాయి, సృష్టి అంతా పాడైపోతాయి. కానీ 24 గంటలు ఏ విధమైనటువంటి నష్టం లేకుండా దేవుడు సృష్టిని అలాగునే నియంత్రించిన వాడు నా యేసయ్య. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంతేకాదు, హిజ్కియా మరణకరమైన రోగం వచ్చినప్పుడు హిజ్కియాతో దేవుడు మాట్లాడుతూ, యెషయా మాట్లాడుతుంటాడు, నీకు 15 సంవత్సరాల ఆయుష్ వచ్చింది అంటే, అప్పుడు హిజ్కియా అంటాడు, నాకు నమ్మకం లేదంటాడు. అయితే ఇదిగో నీ గడప, నీ యొక్క పలక మీద, నీ గడియార పలక మీద ముందరగా సాగిపోయినటువంటి నీడ 15 మెట్లు వెనక్కి వచ్చింది అంటాడు. ఇప్పుడు నీడ సాగిపోయిన నీడ వెనక్కి రావాలంటే ఏం చేయాలి? చెప్పట్లేదు. ముందరకి వెళ్ళిపోయిన నీడ వెనక్కి రావాలంటే ఏం చేయాలి? భూమి వెనక్కి తిరగాలి. అసలు ఆగితేనే ప్రమాదం అనుకుంటే, ఇప్పుడు భూమిని దేవుడు ఏం చేశాడు? 15 మెట్లు ఈ వెనకకు త్రిప్పిగడిగిన వాడా. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం ఆరాధించుతున్నటువంటి దేవుడు ఈ సృష్టి మీద అధికారము కలిగిన వాడు, ఈ భూమి మీద అధికారం కలిగిన వాడు, ఈ సృష్టి అంతటి మీద శక్తి కలిగినటువంటి దేవుడు. ఈ భూమిని అటు ఇటు తిప్పగలిగిన వాడు, తిరగకుండా ఆపగలిగిన వాడు, సముద్రం చేర్చగలిగిన వాడు, ఆయన సముద్రమును అనసగలిగిన వాడు, ఆయన సముద్రమును ఆకాశమును వర్షము రాకుండా మూయగలిగిన వాడు, వర్షము వచ్చేట్లు వర్ష ఆకాశమును తెరవగలిగిన వాడు. హల్లెలూయా. ఆకాశము నుండి మన్నాను కురిపించిన వాడు, సముద్రంలో నుండి పూరాలను కురిపించిన వాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మహావేడిమగా అగ్నిగల గుండము నుండి చల్లార్చి తన ప్రజలను బయటికి తీసుకురాగలిగినటువంటి వాడు. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుడు, నా మాటలు మీకు అర్థమవుతున్నాయి. మనం ఆరాధించుచున్నటువంటి దేవుడు సృష్టికర్త మాత్రమే కాదు, ఈ సృష్టి అంతటిని స్వాధీనపరుచుకుని ఈ సృష్టి అంతటి మీద అధికారము కలిగినటువంటి వాడు ఆయన.
నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. రెండవది, ఇక మూడవది మనం జ్ఞాపకం చేసుకుందాం. మూడవది అంటున్నాడు, ఆయన సృష్టి యొక్క ఆధీనములో ఉండడు. సృష్టి తన ఆధీనములో ఉంటుంది. సృష్టి యొక్క శక్తికి అతీతమైన వాడు. హలో, ఎలాగట? సృష్టి శక్తికి అతీతమైన వాడు. ఇది మీకు బాగా చెప్పాలంటే ఒక ఉదాహరణ చెబుతాను, జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. మనం వినేటువంటి పురాణ గాథల్లో మన భారతదేశంలో ఉన్నాం కనుక ఈ భారతదేశంలో ఉన్నటువంటి సిస్టాన్ని మనం ఒక ఉదాహరణగా తీసుకుందాం. మనం చదువుకునేటువంటి పురాణ గాథల్లో దేవుళ్ళు ఎటువంటి వాళ్ళు తెలుసా? భక్తులు శపిస్తే దేవుళ్ళు శపించబడతారు. నా మాట అర్థమైందా? దాన్ని ఎలా చెప్పాలంటే, మరి చెప్పాలంటే స్టోరీలు ఉన్నాయి, బాగా స్టోరీలు చెప్పుకోవటానికి. దేవునికి స్తోత్రం. భక్తులు శపిస్తే దేవుళ్ళు శపించబడతారు. ఋషులు శపిస్తే దేవుళ్ళు శపింపబడ్డారు. మనుషులు శపిస్తే దేవుడు శపించబడ్డవేంటిరా? అప్పుడు మనిషి గొప్పడా దేవుడు గొప్పడా? మనిషి దేవుడినే శపించగలనంట శక్తి ఋషికుంటే ఋషే గొప్పవాడు కదా, ఋషే దేవుడు కదా. కానీ మన దేవుడు ఎటువంటి వాడు తెలుసా? చూడండి, దానియేలు గ్రంథం చూద్దాం. చూడండి, దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 35వ వచనం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 35వ వచనం. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. ఆయన పరలోక సేన ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చెప్పున జరిగించేవాడు. ఆయన చేయి పట్టుకుని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడు సమర్థుడు? హల్లెలూయా. అసలు దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వు ఇలాగ ఏం చేస్తున్నానా అని అడగటానికి ఎవడు సరిపడట? ఎందుకో తెలుసా? ఆయన 115వ కీర్తనలో 3వ చరణంలో ఒక చక్కటి మాట ఉంటుంది. చూడండి, 115:3 అంటాడు, మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిష్టం వచ్చినట్లు సమస్తమును ఆయన చేయుచున్నాడు. హల్లెలూయా. మనుషులు శపిస్తే శపించిపోయేవాడు నా దేవుడు కాదు. మనుషులు శపిస్తే శాపభరితులు ఏమంటే దేవుడు వంటి వాడు కాదు నా దేవుడు. నా దేవుడు మానవ శక్తికి, ఈ సృష్టిలో ఉన్నటువంటి శక్తికి అతీతమైన వాడు. ఈ సృష్టి అధికారం అంతటి మీద అధికారము కలిగినటువంటి వాడు నా దేవుడు. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనకు అర్థమైంది ఒకటి, అసలు దేవుడు లేడనుకుంటే ఆయన దేవుడు అనేవాడు ఉన్నాడు. దేవుడు అనేవాడు ఉంటే ఎంతమంది దేవుడు ఉన్నారు? ఒకడే దేవుడు ఉన్నాడు. ఒకడే దేవుడు ఉంటే ఆ దేవుడు ఎవరు అంటే బైబుల్ చెబుతున్నటువంటి దేవుడే నిజమైన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలు, జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఈ దేవుడు సృష్టిని సృజించిన వాడు, సృష్టిని ఏలుబడి చేస్తున్నవాడు, సృష్టికి అతీతమైన వాడు, సమస్త సృష్టిని ఏలుబడి చేస్తున్నటువంటి దేవుడు, మనం ఆరాధించుచున్నటువంటి దేవుడు. ఆయన ఒక్కడే దేవుడు. ఆయన తప్ప వేరొక దేవుడు ఈ భూమి మీద కానీ, ఈ సృష్టిలో కానీ, ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ ఎక్కడనూ లేడు. చూడండి, ఆ మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథము 45వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుదాం. నేను యెహోవాను, మరి ఏ దేవుడును లేడు, నేను తప్ప ఏ దేవుడును లేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను తప్ప వేరొక దేవుడు లేడు. ఇలా బోల్డ్ స్టేట్మెంట్ ఇవ్వగలిగినాడు ఈయన ఒక్కడు మాత్రమే. ఈ సృష్టిలో ఏ దేవుడు అనబడిన వాడు ఈ స్టేట్మెంట్ ఇవ్వలేదా? ఆయన ఇచ్చాడు, నేను తప్ప వేరొక దేవుడు లేడా. ఆకాశం అందే గాని, ఆకాశం పైనే గాని, ఆకాశం కిందే గాని, భూమి మీదే గాని, భూమి క్రిందే గాని ఏ రూపమో లేదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆరాధించుచున్నటువంటి దేవుడు సర్వ సృష్టికర్త అయిన దేవుడు. ఆయన ఒక్కడే దేవుడు. ఆయన ఈ సృష్టికి ఆధారభూతుడు. ఆయన ఈ సృష్టిని స్వాధీనపరుచుకున్నవాడు. ఆయన ఈ సృష్టిని నియంత్రిస్తున్నవాడు. ఆయన ఈ సృష్టిని ఏలుబడి చేస్తున్నవాడు. ఆయన ఒక్కడే సమస్త సృష్టికి అతీతమైన వాడు. హల్లెలూయా.
ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. ఒకటి దేవుడి గురించి మనం నేర్చుకుందాం. ఇక రెండవది దేవుళ్ళు. నేను చాలా కొద్దిగా మాత్రమే కొద్దిగా వివరించుతూ వెళ్ళాలంటే ఒక్కొక్క అంశం ఒక్కొక్క 2-3 గంటలు ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అంతంత సమయం వెచ్చించడం కుదరదు. ఎందుకంటే ప్రతిరోజు మీరు వాక్యం వింటున్నారు, మళ్ళీ ఇప్పుడు కూర్చుని వాక్యం వినాలంటే బోర్ కొడుతుంది కదా. దేవునికి స్తోత్రం. దేవుళ్ళు ఎవరో చూద్దాం చూడండి. నిర్గమకాండం 7వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుదాం చూడండి. కాగా దేవుడైన యెహోవా మోషేతో ఇట్లా అన్నాడు, ఇదిగో నేను ఫరోకు దేవుడిగా నియమించాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎలాగట? ఫరోకి మోషేని దేవుడు దేవునిగా నియమించాడట. అంటే ఇప్పుడు ఫరోకు దేవుడు ఎవరు? మోషే. దేవునికి స్తోత్రం. మోషే ఎవరప్పుడు? దేవుడు. ఎవరికి దేవుడు? ఫరోకు దేవుడు. ఈ విషయాలు విశదీకరణలోకి తర్వాత వెళ్దాం. క్లుప్తంగా నేను ఈరోజు అంశానికి సరిపడా మాటలు చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఇంకో మాట కూడా మీకు బాగా అర్థమయ్యేటట్టు చెబుతాను చూడండి. నిర్గమకాండంలోని 21వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చూడండి. నిర్గమ 21:6. వాడి యజమానుడు దేవుని యొద్దకు వాడిని తీసుకురావాలి. ఎక్కడికి? దేవుని యొద్దకు. దేవుడు అన్న మాట కూడా ఒకటని ఇంకేసాడు, కింద ఒకటని రాశాడు చూడండి, న్యాయాధిపతి. అదే 22వ అధ్యాయంలో 28వ వచనం చూడండి, నీవు దేవుని నిందింపకూడదు. చాలు, దేవుని నిందింపకూడదు. దేవుడు ఎవరు? న్యాయాధిపతి. నా మాటలు అర్థమవుతున్నాయా? ఈ దేవుడు వేరు, ఈ దేవుళ్ళు వేరు. మోషే ఒక దేవుడు. ఎవరికి దేవుడు? ఫరోకు దేవుడు. ఇక్కడ వేరే దేవుళ్ళు కనబడుతున్నారు. వీళ్ళెవరు? న్యాయాధిపతుల దేవుళ్ళు. ఈ న్యాయపతులు ఎవరికి దేవుళ్ళు? వారి పరిధిలో ఉన్నటువంటి ప్రజలకు దేవుళ్ళు. మీకు బాగా అర్థం కావడానికి ఒక మంచి మాట చెబుతారు, జాగ్రత్తగా వినండి. ప్రజల్లో ఒక నానుడు ఉంది. ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు, కష్టకాలంలో ఉన్నప్పుడు వారు ఊహించిన దానికంటే ఎక్కువ సహాయం చేశారనుకోండి ఎవరైనా, అప్పుడు ఆ వ్యక్తి ఏమంటారు? దేవుళ్ళ వచ్చాడమ్మా, దేవుడమ్మా అంటారు. అంటే సహాయం పొందుకున్నవాడు సహాయం చేసిన వాడిని దేవుణ్ణి చేశాడు. మేలు పొందుకున్నవాడు మేలు చేసిన వాడిని దేవుణ్ణి చేశాడు. మేలు పొందుకున్నవాడు మేలు చేసిన వాడు, మేలు పొందుకున్న వాడికి మేలు చేసిన వాడు దేవుడిగా ఉన్నాడు. అంటే ఆ కాలాల్లో ప్రజలు వారికి మేలు చేసిన వారిని దేవుళ్ళుగా పూజించేటువంటి అలవాటు ఉంది. మీరు ఒక రోమన్ మిథాలజీలోకి వెళ్తే, లేదా ఈజిప్షియన్ మిథాలజీలోకి వెళ్తే, అంటే ఐగుప్తు చరిత్ర చూస్తే, ఐగుప్తు చరిత్రలో ప్రతి ఫరో ఒక రాజే, ప్రతి రాజు ఒక దేవుడే, ప్రతి ఫరో ఒక దేవుడే. రోమా చక్రవర్తుల్లో వాళ్ళందరూ దేవుళ్ళే, వాళ్ళందరినీ దేవుళ్ళుగానే పూజించారు. న్యాయాధిపతులను దేవుళ్ళుగా పూజించారు, అధికారులను దేవుళ్ళుగా పూజించారు, రాజులను దేవుళ్ళుగా పూజించారు, న్యాయం చేసిన వాడిని దేవుడిగా పూజించారు, సహాయం చేసిన వాడిని దేవుడిగా పూజించారు. మీరు ఎక్కడికో వెళ్ళొద్దు. రోమన్ మిథాలజీ వద్దు, గ్రీక్ మిథాలజీ వద్దు, ఈజిప్షియన్ మిథాలజీ వద్దు. ఇవన్నీ పెద్ద మాటలు. ఈ పెద్ద మాటలన్నీ వదిలేసి భారతదేశానికి ప్రస్తుత కాలానికి వద్దాం. అందులో మొదటిది ఏంటంటే, ఒక ఆయన ఇంచుమించు 2 కోట్ల రూపాయలు, 2 అక్షరాల 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మోడీ గారికి, ప్రధానమంత్రి గారు మోడీ గారికి ఒక గుడి కట్టేశాడు. ఎంత ఖర్చు పెట్టాడు? 2 కోట్లు.
మీకు ఇంకో మంచి మాట చెబుతాను. చిత్తూరు జిల్లాలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు నాకు గుర్తులేదు, యూట్యూబ్లో ఉంటుంది కానీ ఆయన పేరు గుర్తులేదు. చిత్తూరు జిల్లాలో ఉంటాడు ఒక ఆయన. ఆయన అక్షరాల 1,70,000 60,000 ఖర్చు పెట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఒక గుడి కట్టేశాడు. ప్రధానమంత్రి మోడీ ప్రధానమంత్రి అని నీకు తెలుసు, నాకు తెలుసు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి అని నీకు తెలుసు, నాకు తెలుసు. నా తర్వాత తరానికి తెలియదు, ఆ తర్వాత తరానికి తెలియదు. ఆ తర్వాత తరం ఆ గుడి దగ్గరికి వెళ్ళి అందులో ఉన్న ఆయన్ని ఏం చేస్తారు? దేవుణ్ణి చేస్తారు, దేవుణ్ణి చేసి పూజలు చేస్తారు. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం. మీకు ఇంకో మంచి మాట, అంటే నేను స్వయంగా చూసినటువంటి ఒక మంచి మాట చెబుతాను, జాగ్రత్తగా వినండి. నేను ఒకరోజు ఎక్కడికో వాక్యం చెప్పడానికి వెళ్తే ఆ పాస్టర్ గారు ఒక ఇంటిని దర్శించడానికి తీసుకెళ్ళాను. నన్ను ఆ ఇంటికి తీసుకెళ్తే ఆ ఇంట్లో పూజా గది ఉంది. పూజా గది ఉంది కానీ ఆ పూజా గదిలో ఏ విధమైనటువంటి విగ్రహాలు కానీ ఏ విధమైనటువంటి స్వరూపాలు కానీ లేవు. కానీ ఒక ఫోటో ఉంది. ఎవరిదంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫోటో. నేను అడిగాను, పూజ గది అన్నారు, ఇదేంటంటే ఈయన బొమ్మ పెట్టారు, ఫోటో పెట్టారా అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? అయ్యా, మా నాన్న చచ్చిపోయే స్థితిలో ఉన్నాడు, ఏ దేవుడు బాగు చేయలేదు. రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఆరోగ్యశ్రీ వలన మా నాన్న బాగుపడ్డాడు. ఆరోగ్యశ్రీ వల్ల మా నాన్న బాగుపడ్డాడు, ఈరోజు బ్రతుకున్నాడు. మా నాన్న బ్రతికించిన ఆరోగ్యశ్రీ పెట్టినటువంటి ఆయనే మాకు దేవుడు. అంటే ఇప్పుడు ఒక మంచి పని చేసినటువంటి రాజు ఏమయ్యాడు? దేవుడయ్యాడు. మంచి న్యాయం తీర్చినటువంటి న్యాయాధిపతి ఏమయ్యాడు? దేవుడు. సహాయం చేసినటువంటి సహాయకర్త ఏమయ్యాడు? దేవుడయ్యాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ రోజుల్లో మన కన్నబడుతున్నటువంటి దేవుడు అనబడిన ప్రతి ఒక్కరూ ఈ కోవలోకి వస్తారు. అందుకోసమే ప్రతి దేవుడికి ఒక్కొక్క రాజ్యం ఉంటుంది. ఒక ఆయనకి అయోధ్య, ఒక ఆయనకు వారణాసి, వారానికి ఇంకోటి. హలో, దేవునికి స్తోత్రం. ఒక ఆయన చేతిలో కత్తి ఉంటుంది, ఒక ఆయన చేతిలో శీల ఉంటుంది, ఒక ఆయన చేతిలో ఇంకోటి ఉంటుంది. ఎన్ని యుద్ధాయుధాలే. అంటే వీళ్ళందరూ రాజులే, ఒకప్పుడు రాజులే, ఒకప్పుడు పరిపాలన చేసిన వారే, సుభిక్షమైన పరిపాలన చేసిన వారే, ఒకప్పుడు మంచి పరిపాలన చేసిన వారే, ప్రజలకు సహకారం చేసిన వారే. కాలక్రమేణా వాళ్ళు ఏమైపోయారంటే రాజులుగా ఉన్నవారు దేవుళ్ళుగా మార్చబడి దేవుళ్ళుగా పూజలు అందుకోవటం మొదలుపెట్టారు. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుళ్ళుగా మార్చబడ్డారు వీళ్ళందరూ దేవుళ్ళు అనబడిన వారు వీళ్ళందరూ. వాళ్ళు మనం చెడు అనటానికి లేదు. ఏమో వాళ్ళు కొంతమందికి మంచి చేసి ఉండొచ్చు, మంచి పరిపాలన చేసి ఉండొచ్చు, సుభిక్షమైన పరిపాలన చేసి ఉండొచ్చు. వాళ్ళు దేవుళ్ళకి మనుషులు దేవుళ్ళు చేసి ఉండొచ్చు. వారు దేవుళ్ళు అనబడిన వారు, వాళ్ళు దేవుళ్ళు. దేవుడు వేరు చెప్పట్లేదు, దేవుళ్ళు వేరు. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం. దేవుడు వేరు, దేవుళ్ళు వేరు. ఇక మూడవది ఏంటి? దెయ్యాలు. క్లియర్ అండర్స్టాండింగ్ వస్తుంది అనుకుంటున్నాను నేను కదా. దేవునికి స్తోత్రం. అండర్స్టాండింగ్ రావాలి. ఒకవేళ అర్థం అవ్వలేదు అనుకోండి, మళ్ళీ అడగండి, తప్పే లేదు, వివరించి చెప్తాను. మూడవది దెయ్యాలు. అయ్యగారు దీన్ని ఎందుకు చేర్చారు ఇక్కడ మీరు అనేటువంటి డౌట్ రావచ్చు కదా. ఒకసారి నేను యూట్యూబ్లో ఒక వీడియో చూశాను. వీడియో చూస్తే ఒక ఆయన ఒక మాట అన్నాడు. ఏమనంటే, క్రైస్తవులు దెయ్యాలు పట్టుకున్నాయని మా దేవుళ్ళే దెయ్యాలు అంటున్నారు. వాళ్ళకి సాతాను అంటే ఎవరో? మా దేవుళ్ళే వాళ్ళకి సాతానులు. మేము ఆరాధించే దేవుడు అనబడిన వాడే వాళ్ళకి సాతాను. అంటే పేరు చెప్పకూడదండి, లైవ్లో ఉన్నాం కదా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నానుబాబు దేవుడు అనుకోండి, స్తోత్రం. ఓ పాస్టర్ గారు వచ్చి దెయ్యం పట్టుకుందా, నానుబాబు దెయ్యం పట్టుకుందా అంటాడు. ఇప్పుడు మన నానుబాబుని దేవుడిని పూజించే వాళ్ళందరికీ ఏమవుతుంది? కోపం వస్తుంది కదా. ఆయన అంటున్నాడు, మా దేవుళ్ళే వీళ్ళకి దెయ్యాలు అంటున్నాడు.
కానీ నేనేమంటున్నాను తెలుసా, అసలు దెయ్యాలన్న కాన్సెప్టే వేరురా నాయన. దెయ్యాలన్న కాన్సెప్టే వేరు. అసలు దెయ్యాలు ఎవరు ఇది తెలిస్తే వాళ్ళు మనం దెయ్యాలు అంటున్నామా, వాళ్ళ దెయ్యాలా కాదా అని తెలిసిపోతుంది. చూడండి, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడును, అది భూమి మీద పడద్రోయబడును, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. దేవునికి స్తోత్రం. అసలు దయ్యాలు ఎవరన్నది మనం అర్థం చేసుకుంటే అసలు ఎవరు దయ్యాలు అనేది మనకి అర్థమవుతుంది. అసలు దయ్యాలు ఎక్కడి నుంచి వచ్చారని మనం అర్థం చేసుకుందాం. ముందు మళ్ళా ముందుకెళ్దాం. సృష్టికర్త అయిన దేవుడు ఈ సమస్త సృష్టిని సృజించక మునుపు ఆయన ఏం చేశాడంటే తన కోసం కొంతమంది దూతలను సిద్ధపరచుకున్నాడు, కొంతమంది దూతలను సృష్టించుకున్నాడు. ఆ దూతలను సృజించుకుని ఒక పరలోక పట్టణాన్ని కట్టుకున్నాడు ఆయన. ఆ పరలోక పట్టణాన్ని కట్టుకున్న తర్వాత ఈ సమస్తమైన సృష్టి అంతటిని సృజించాడు ఆయన. అలా సృజించిన తర్వాత ఆ పరలోక పట్టణంలో ఉన్నటువంటి దేవదూతల్లో ఒక దేవదూత అయినటువంటి లూసిఫర్ అనేటువంటి వాడు ఒకడు దేవుని మీద తిరుగుబాటు చేయటం మొదలెట్టాడు. ఎవరి మీద చెప్పట్లేదు, దేవుని మీద తిరుగుబాటు చేయడం మొదలెట్టాడు. వీడొక్కడే తిరుగుబాటు చేస్తున్నాడు అంటే వీడొక్కడే కాదు, వీడితో పాటు చాలామంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 3 వంతుల్లో ఒక వంతు. 3 వంతుల్లో ఒక వంతు. దేవునికి స్తోత్రం. తిరుగుబాటు చేసేవాడు అప్పుడు ఒకడు చేయడు, వీడితో పాటు కొంతమంది ఖచ్చితంగా జాయిన్ అవుతారు. సంఘాల్లో కూడా ఇలాగే ఉంటుంది. ఎవడైనా ఒకరు తిరుగుబాటు చేయాలంటే ఒకడు చేయడు, 10 మందిని సమకూర్చుకుంటాడు కదా, 10 మందిని సమకూర్చుకుంటాడు. దయచేసి వినండి, ఈ లూసిఫర్ కూడా 3 వంతుల్లో ఒక వంతు జనాన్ని సమకూర్చుకుని దేవుని మీద తిరుగుబాటు చేయడం మొదలెట్టాడు. హృదయాంతరంగాలు ఎరిగినటువంటి దేవుడు ఆ లూసిఫర్ని ఆ పరలోకంలో నుంచి బయటికి త్రోసివేశాడు. అలా త్రోసివేసినప్పుడు వీడితో పాటు వీడితో ఉన్నటువంటి దూతలందరూ కూడా బయటకు వచ్చేసారు. అలా వచ్చినటువంటి దూతలందరూ ఎక్కడ పడ్డారయ్యా అంటే భూమి మీద పడ్డారు. దేవునికి స్తోత్రం. ఈ భూమి మీద పడినటువంటి ఆ పడిపోయినటువంటి దూతలు, ఆ త్రోసివేయబడినటువంటి దూతలు భూమి మీద దురాత్మలుగా తిరుగుతున్నారు, శపింపబడిన దూతలుగా తిరుగుతున్నారు, శపింపబడినటువంటి దూతల రూపంలో తిరుగుతున్నారు. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దెయ్యాలు అంటే మానవుని యొక్క ఆత్మలు మాత్రము కాదు. బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా? చూడండి, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనంలో ఒక చక్కటి మాట ఉంటుంది. ప్రసంగి 12:7, మన్నైనది వెనుకట వలనే మరలా భూమికి చేరుతుంది, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలిపోతుంది. మనిషి చనిపోయిన తర్వాత మానవుని యొక్క శరీరం మరలా మన్నైపోతుంది, కానీ దేవుడిచ్చిన ఆత్మ ఉందో చూసారా, ఆ ఆత్మట ఎక్కడికి వెళ్ళిపోవాలి? దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. దేవుని దగ్గర నిలబడాలా, తీర్పు కోసం నిలబడాలా. అంతేగాని ఆ తీర్పు కోసం నిలబడడం మానేసి, దేవుని దగ్గరికి వెళ్ళడం మానేసి ఈ భూమి మీద అటు ఇటు తిరుగుతానంటే దేవుడు ఊరుకునేవాడు కాదా. 9వ అధ్యాయంలో చూడండి, ఒక మాట, చక్కటి మాట ఉంటుంది. 9వ అధ్యాయంలో 5వ వచనం, బ్రతికి ఉండేవారు తాము చతురని ఎరుగుదురు, అయితే చచ్చిన వారు ఏమి ఎరుగురు, వారి పేరు మరుబడి ఉంటుంది, వారికి ఏ లాభం కలగదు, వారికి ప్రేమించరు, పగబెట్టుకోరు, అసూయపడరు, సూర్యుని కింద జరుగు వాటిలో దేని యందును వారికి ఇక నెప్పటికి వంతు లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చచ్చిపోనట ఏం చేయరు? ప్రేమించరు. చచ్చిపోయిన వాళ్ళు పగబెట్టుకోరు, చచ్చిపోయిన వాళ్ళు
అసూయపడరు. అసలు సూర్యుడి కింద జరిగేటువంటి దేనిలో కూడా వాళ్ళకి ఇక వంతు లేదు. ఒకవేళ చచ్చిపోయినోడే దయ్యం అవ్వాలి అనుకుంటే, ఒకవేళ చచ్చిపోయినోడే దయ్యమై మళ్ళీ మనల మీద పట్టి పీడించాలి అంటే, మీకు మంచి ఉదాహరణ చెబుతాను, జాగ్రత్తగా వినండి. ఒసామా బిన్ లాడెన్ అని ఒక ఆయన ఉన్నాడు, తెలుసా మీకు? తెలీదు. తెలుసు, కొంతమందికి తెలుసు. ఒసామా బిన్ లాడెన్ అని ఒక ఆయన, ఒక ఉగ్రవాది. ప్రపంచ దేశాన్ని గడగడలాడించాడు, అమెరికా దేశాన్ని గడగడలాడించాడు. అమెరికా దేశంలో ఉన్నటువంటి 2 టవర్స్ని, పెద్ద పెద్ద బిల్డింగ్ని వాళ్ళ విమానాలు హైజాక్ చేసి వాళ్ళ బిల్డింగ్సే కూల్చుకొట్టాడు. అయితే అప్పుడు ప్రెసిడెంట్ ఎవరంటే ఒబామా. ఈ ఒబామా గారు మిలిటరీకి ఒక పవర్స్ ఇచ్చాడు. ఒసామా బిన్ లాడెన్ ఎక్కడున్నా వెతికి చంపేయడు. వెంటనే వాళ్ళు పాకిస్తాన్లో దొరికాడు. ఈయన దొరికితే వెంటనే లాడెన్ని అమెరికా సైన్యం చంపేసింది. ఇప్పుడు చంపేసినోడు ఉగ్రవాది కదండి, మనకులాంటి కాదు. ఉగ్రవాది అంటే ఎదుటి వాళ్ళని చంపడమే ఇష్టంగా పెట్టుకున్నవాడు. అలాంటి ఉగ్రవాది చచ్చిపోతే ఇంకెంత పెద్ద దయ్యం అవ్వాలి? మామూలుడే దయ్యం అయిపోతే ఈడెంత పెద్ద దయ్యం అయిపోవాలి? క్రూరాతి క్రూరమైన దయ్యం అయిపోవాలి కదా. అలా దయ్యం అయిపోయి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నన్నే చంపుతామంటారా అని ఎవరు చంపేయాలి? వెళ్ళి అమెరికా ప్రెసిడెంట్ ఒబామాని చంపేయాలి కదా. మరి ఒబామా ఇప్పటికి ఇంకా బతికే ఉన్నాడు కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటంటే, చచ్చిపోయినోడు పగ పెట్టుకోడు, చచ్చిపోయినోడు భూమి మీద ఉండడు. మీకు విషయం చెప్పనండి, ఇంత గింజుకొని, ఇంత పీక్కుని, ఇంత అలా మాట్లాడుతున్నానండి. సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత ఏంటనుకున్నా కనుచ్చేడు బాబా ఆడదా. దేవునికి స్తోత్రం. నిన్న ఒక ఆవిడ చెప్తుంది వచ్చి, బాబా ఎంకన వచ్చిన కొళ్ళు కనపడకుండా చేసేసాడు ఆయన. ఎంకనంటే ఎంకన బాబు కాదు, చచ్చిపోయినాడు ఎవడో, పేరు మార్చాను అంతే. ఎంత చెప్పు, మన బైబిల్ మనకు ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఎవరి బైబిల్ వాళ్ళ దగ్గర ఉంటుంది, సొంత బైబిల్లో కదా. చనిపోయిన వాని యొక్క ఆత్మ భూమి ఉండదు, కానీ చనిపోయిన వాని ఆత్మ పేరు చెప్పుకుని పడిపోయినటువంటి దూతలే మానవుని మీద తిరుగుబాటు చేస్తున్నాయి. అవే దయ్యాలుగా తిరుగుతున్నాయి. నా మాట్లాడతామైతే దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మా దృష్టిలో దేవుళ్ళు అనబడిన వారు ఎవరో కూడా దయ్యాలు కాదు. ఎందుకని? వాళ్ళు ఒక మనుషులలో వాళ్ళు చనిపోయారు, వాళ్ళ ఆత్మ దేవుని దగ్గర తీర్పు కోసం నిలబడతా ఉంది. ఇక భూమి మీద తిరిగేటువంటి ఆత్మలు వాళ్ళే కాదు, పడద్రోయబడినటువంటి దేవుని యొక్క దూతలే. పడద్రోయబడినటువంటి దూతలు, పడద్రోయబడినటువంటి లూసిఫర్ దూతలు వాళ్ళే దయ్యాలుగా తిరుగుతున్నారు. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుడు వేరు, దేవుళ్ళు వేరు, దెయ్యాలు వేరు. ఈ 3 అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు వేరు, ఆయన సమస్త సృష్టికి ఆధారభూతుడు, మనం ఆరాధించుచున్నటువంటి దేవుడు. దేవుళ్ళు వేరు. వారు ఒకప్పుడు న్యాయాధిపతులు గాను, రాజులు గాను, అధికారులు గాను, మంచివారు గాను, సహకారులు గాను ఉన్నటువంటి వారు. అందుకని వారికి పరిధులు ఉంటాయి. ఈ పరిధి వరకే అయినా, ఆ పరిధిలో ఇంకో అయినా, మన ఊర్లో ఉన్న దేవుడు ఇంకోది ఊర్లో ఉండవు. వాళ్ళు ఈ భూమి మీద తిరుగుతున్నారు, వారు మనల్ని మోసగిస్తారు. మీకు విషయం చెప్పరా? మరి కనబడేటువంటి మా తాత ఎవడండి? కొంతమంది కనబడతారండి, తాతలు కనబడతారు, ముత్తాతలు కనబడతారు, చచ్చిపోయిన వాళ్ళందరూ కనబడతారు. భయపడిపోతారు. ఇలా అయ్యి వాడు వచ్చాడు, చీపురు అట్లా అమ్ముతున్నాడు అంటారు. కొత్త శుక్రవారం ప్రార్థన ఎంత చక్కగా, శనివారం ప్రార్థన ఎంత చక్కగా జరిగిందో. పాత చర్చి ఉన్నప్పుడు ఇక్కడ చర్చి నిండా వచ్చేవారు జనం. ఒక ఆయన చనిపోయాడు అంతే, ఎవడెట్టాడు? పోకారెట్టాడు. ఆ దండుదోవలో అడ్డుపళ్ళు అమ్ముతున్నాడంట. దండుదోవలో అడ్డుపళ్ళు అమ్ముతున్నాడంట. దండుదోవలో చీపురు కట్టలు అమ్ముతున్నాడంట.
ఇంక అంతే. శుక్రవారం శనివారం ప్రార్థన రావడం మానేయారు అంతే. ఆ రోజు మొదలుకుని ఈ రోజు వరకు శనివారం ప్రార్థన చెబితే ఒట్టేక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరి ఎవరు వీళ్ళందరూ? మీకు విషయం చెప్పరా, సాయంత్రం మీ ఇంట్లో ఎవరైనా చనిపోతే, ఒకవేళ ఆడి పేరు నానిబాబు అనుకోండి, ఎవరి పేరు ఎందుకు? నానిబాబు కనపడు, నానిబాబా కనపడు, నానిబాబా నానిబాబా కనపడు, ఎన్నాళ్ళు బాబా నిన్ను చూసే వచ్చాను కనపడు బాబా అంటే ఖచ్చితంగా సాయంత్రం కనపడతాను నానిబాబు. మరి కనబడేవాడు ఎవడో నిజంగా నానిబాబు ఆత్మ కాదు, దురాత్మలే. మనం ఎవరి పేరు తెలుసుకుంటే వాళ్ళ రూపాన్ని తలంచుకుని మన మీదకి ప్రయోగింపబడతారు. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. దేవుడు వేరు, దేవుళ్ళు వేరు, దెయ్యాలు వేరు. ఈరోజు ఈ 3 విషయాలు జాగ్రత్తగా ఆలోచన చేసి సర్వశక్తుడైన దేవుడి మీద నమ్మకం పెట్టుకుందాం, విశ్వాసంతో ఉందాం. దెయ్యాలకు భయపడాల్సిన అవసరం లేదు. దెయ్యాలు కూడా చూడండి, యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం అంటాడు, దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగూ నమ్ముట మంచిదే. దయ్యాలు కూడా నమ్మి వణుకుచున్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. 4వ అధ్యాయం 8వ వచనం, దేవుని 27వ వచనం, కాబట్టి దేవునికి లోబడి ఉండడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. దేవునికి స్తోత్రం. మనం దేవునికి లోబడితే, దేవునికి విధేయులమైతే, దేవునికి మనము మన జీవితాలు అప్పగించగలిగితే, మనం దేవునికి లోబడినప్పుడు దెయ్యాలు మన దగ్గర నుంచి పారిపోతాయి. దెయ్యాలకి మన దగ్గర చోటు లేదు. దేవునితో మనం ఉన్నప్పుడు దెయ్యాలకి భయపడాల్సిన అవసరము లేదు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. బయటికి వెళ్తాను భయపడొద్దు, 9 దాటేసిందని భయపడొద్దు. 10 అయిపోయింది బాబా, 9:30 అయిపోయింది, ఎలాగెళ్ళవు ఇంటికి అనుకోవద్దు. కొంతమందికి 7 అయితే చాలు, ఇంటి అవతల ఉన్న బాత్రూమ్కి వెళ్తాక ఎంత భయమో. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు దేవునికి లోబడు, సాతాను యుద్ధ నుండి పారిపోతాడు. అలాంటి గొప్ప కృప ప్రభు మనెల్లరికి అనుగ్రహించి తన మహిమలో బలపరచునుగాక. తలలో వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. హృదయాలు తెరిద్దాం, మన మనసులో ప్రభు వైపు త్రిపుదాం, ఆలోచనలండి ప్రభు వైపు త్రిపి చిన్న ప్రార్థన చేద్దాం. సర్వకృపానిధి, ప్రేమ కలిగిన ప్రభువా, జీవాధిపతి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిచుడగు తండ్రి, సమాధానాధిపతి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నావు నాయన. ప్రభువా ఇగో తండ్రి, ఇదైనా మొదలు నీ సన్నిధిలో మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని కనపరుస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ నాయన, మిమ్మల్ని మహిమపరుస్తున్నాం ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా ఇగో తండ్రి, ఇదైనా మొదలు నీ సన్నిధిలో అయ్యా ఇగో తండ్రి కొన్ని విషయాలు నేర్చుకోవడానికి సహాయం చేశావు. అయ్యా నువ్వు నిజమైన దేవుడు అని, నువ్వు తప్ప వేరొక దేవుడు లేడని, అయ్యా దేవుళ్ళు అనబడిన వారు వేరని, దయ్యములు వేరని, అయ్యా నువ్వు వీటన్నిటికంటే అతీతమైన వాడు అని, అయ్యా సర్వశక్తిమంతుడమని నీ వాక్యం మీద ధ్యానం చేయడానికి కృప చూపించారు. విని వాక్యాన్ని మొదలు నడిపించేయండి, నీ కృప చేత నడిపించి మీద మహిమ పొందండి. నీ దివ్యాశీర్వాదాలతో నడిపించి ఆదరించమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ వాక్యం వింటున్న ప్రతి కుటుంబంలో నీ కృపను అనుగ్రహించండి, నీ సమాధానం అనుగ్రహించండి, నీ ఆరోగ్యం మీద దాయిచ్చేయండి. వారి కుటుంబాల్లో నెమ్మది మీరు దాయిచ్చేయండి. వారి కుటుంబాల్లో ఏలుబడి చేస్తున్న ప్రతి దురాత్మంధకార శక్తుల ప్రభావాలను యేసు నామమున గాక. నీ అద్భుతమైన కార్యాలు వారి కుటుంబాల్లో మీరు జరిగించి విశ్వాసమందు స్థిరపరచుమని యేసు పరిశుద్ధ నామమును బట్టి మిమ్మల్ని స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.